बगलामुखी बगलामुखी पीतांबरधारी बगलामुखी 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 पीतांबरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी। నాకు కొంచెం తికమక అనిపించింది. తికమక అని చెప్పలేము, చెప్పొచ్చా అని ఒక విధమైన సంశయం ఉంది. అప్పుడు నేనేం చెప్పానంటే, ఈ యొక్క ప్రశ్నలో కనిపించింది మీతో ఓపెన్గా చెప్పొచ్చా అని అడిగాను. డెఫినెట్, ధారాళంగా చెప్పండి స్వామి అలా అని చెప్పారు. కాబట్టి ఈ జాతకం ప్రకారం నువ్వు వ్యభిచారం చేసి బతకాల్సిందే, నీ యొక్క వృత్తి వ్యభిచారమే, లైఫ్ లాంగ్ నువ్వు ఆ వృత్తి చేయాల్సిందే, నీ జాతకం అదే చెబుతోంది అని అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి పరస్పరం చూసుకున్నారు, చీత్కరించుకున్నట్టు చూసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నాతో, స్వామీ నేనిప్పుడు ఆ పనే చేస్తున్నాను, ఇతను అప్పటి వరకు భర్తని చెప్పింది ఇప్పుడు మరోలా చెప్పింది, ఇతను ఆ ఉద్దేశంతోనే నా వద్దకు వచ్చాడు, కానీ నాకొక తోడు కావాలనుకుని నేనితన్ని నాతోనే ఉంచుకున్నాను. ఇప్పుడు నేను నెలకి 50,000 ఇతడికి ఇస్తున్నాను. మేమొక గుడిలో, ఊరికే ఒక గుడిలో వెళ్ళి అక్కడ మాలలవి మార్చుకున్నామే తప్ప మేము భార్యాభర్తలం కాదు. కానీ మేము భార్యాభర్తగానే అందరికీ చెప్పుకుంటున్నాము, ఆ విధంగానే మేం బ్రతుకుతున్నాం. సినిమాలో నటించాలని ఆశతో నేను ఊరు నుండి చెన్నైకి వచ్చాను, కానీ ఆశలేవి ఫలించలేదు. ఊర్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఇంకడేమో నాకు ఏ ఛాన్సు దొరకలేదు, ఈ ఛాన్స్ మాత్రమే దొరికింది ఈ పని చేయడానికి. ఆ వృత్తి మంచిగానే సాగిపోతోంది, కానీ మీరు నాకొక సహాయం చేయాలి అని అడిగింది. ఏం చెయ్యాలి అని అడిగాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, పెద్ద పెద్ద కస్టమర్లు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ మాట నిజమే కావచ్చు, ఆమె ఆ స్థాయి అందంతోనే ఉంది. కాని ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్లీ రావడం లేదు. పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు, కాని ఆ పెద్ద పెద్ద పార్టీలు నేను వశ్యం చేసుకోవాలి. అప్పుడు నేను అడిగాను, అలా ఎందుకు చేయాలి? పార్టీలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, పర్మనెంట్గా వ్యభిచారంలో పర్మనెంట్గానే ఒకరే ఉండరు కదా, మరెందుకు ఈ వశ్యం చేయాలి? లేదు స్వామి, నాకది తప్పక కావాలి అని ఆ అమ్మాయి అడిగింది. నేను కొద్దిసేపు ఆలోచించి, అప్పుడు అంటే ఆ ప్లానెటరీ పొజిషన్ ప్రశ్నలో వచ్చినది, ఆ అమ్మాయి చెప్పింది రెండూ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో కొంచెం ఆలోచించాను. తర్వాత నేను ఆ అమ్మాయిని అడిగాను, సరే ఓకే, నేను ఆ విధంగానే చేస్తాను, కానీ ఓ కండిషన్, నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఓ తప్పకుండా చేస్తాను, ఏ హెల్ప్ కావాలి ఏదైనా అడగండి. అప్పుడు నేనేం అడిగానంటే, నువ్వు అనుకున్నదేది నాకు అవసరం లేదు, అది కాదు, నేను జ్యోతిష్యంలో ఒక రీసెర్చ్ చేస్తున్నాను, చదువుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కుటుంబ జీవితంలో చాలా చాలా ఎక్కువ మంది విడిపోతూ ఉన్నారు. దానికి చాలా ముఖ్యమైన కారణం దాంపత్య పొంతన, అంటే సెక్షువల్ లైఫ్లో పొంతన లేకుండా ఉండడమే. జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, 8వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి. అక్కడ బుధుడి దృష్టి ఉంటే అతను ఈ యొక్క సెక్షువల్ యాక్టివిటీలో కిలాడిగా ఉంటాడు, సామర్థ్యం ఉన్నవాడిగా ఉంటాడు. ఆ విధంగా నేను చదివి ఉన్నాను. అది నిజమైన అని ఒక క్లారిటీ కావాలి. కాబట్టి నువ్వు వశ్యం కావాలనుకున్నావు కదా, అది నేను చేస్తాను, నాకొక 90 రోజులు కావాలి. అది ఒక తాయెత్తు మాత్రమే, దాన్ని నువ్వు నడుముకు కట్టుకోవాలి. దానికి పూజ చేసి సిద్ధం చేయడానికి 90 రోజులు కావాలి. అంతలోపల నీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్, అందులో నీకు చాలా ఇష్టమైన, ఫిజికల్ ఇష్టం కాదు, ఆ యొక్క కామకేళిలో ఆహా ఇతను కిలాడి, ఇతను నాకు భర్తగా ఉంటే ఎంతో బాగుండేది, ఆ విధంగా నువ్వు భావించిన ఒక కస్టమర్ ఎవరైనా నీ దగ్గర వచ్చి ఉంటే ఎలాగైనా సరే అతని పుట్టిన తేదీ సమయం తెలుసుకుని నాకు చెప్పాలి. ఇదొక్కటి నాకు చేయాల్సింది హెల్ప్. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అలా అడిగితే ఎవరిస్తారు స్వామి, ఆ టైంలో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ టైం అడిగితే అప్పుడే నువ్వు నీ సామర్థ్యం చూపించాలి. సాధారణంగా ఈ విధంగా వచ్చిన వాళ్ళు అడ్రస్ మాత్రమే ఇవ్వరు. నువ్వు ఒకటి చెయ్యి, నేనొక ట్రిక్, ఒక ఐడియా చెప్తాను, ఆ పని చెయ్యి. వచ్చినప్పుడు నాకు చేయి చూడడం వచ్చు అని అతనితో చెప్పి
ఆ టైంలో ఆ వ్యక్తి చేయి చూపుతాడు. ఊరికే అలా చూసి ఏదో ఒకటి చెప్పు. చెప్పేసి పుట్టిన తేదీ, సమయం అడుగు. ఈసారి వచ్చినప్పుడు నీ జాతకం కూడా చెబుతా అని చెప్పి ఆ విధంగా చెప్పి వివరాలు తీసుకో అని అన్నాను. కాబట్టి ఈ ప్లానరీ పొజిషన్ అనేది అంటే కామ కళలో నిపుణుడు అనే కదా చెప్పాలి. నిపుణుడిగా ఉన్న వ్యక్తి ఎవరనేది నేను తెలుసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీరు ఇప్పుడు ఒక ప్లానటరీ పొజిషన్ చెప్పారు, అదేంటి స్వామి? అది ఇతనికి అలాగే ఈ కుర్రాడు పక్కనే ఉన్నాడు. ఇతనికి అదే విధంగా ఉంది. అది తెలిసి నేను ఇతన్ని నాతో ఉంచుకున్నాను అని చెప్పింది. ఓహో! మరైతే నీకు జాతకం ఉందా? ఉంది, నాకు డేట్ ఆఫ్ బర్త్, టైం తెలుసన్నాడు. జాతకం తీసి చూస్తే 100% అలాగే ఉంది. అతను అందులో కిలాడి. కాబట్టి ఆ అమ్మాయి అతన్ని భర్తలాగా తనతోనే ఉంచేసుకుంది. ఎందుకంటే పోయిన చోట హోటల్ రూమ్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళి రూమ్ తీసుకుంటే వాళ్ళివ్వరు, సందేహపడతారు. అందుకే భార్యాభర్త అని పేరుతో కలిసి రూములు తీసుకుంటారు. పక్కనే ఉండే కస్టమర్లను రూమ్కి తీసుకొస్తారు. ఈ విధంగానే వాళ్ళ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, తర్వాత నేను ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడినప్పుడు చెప్పి అబ్బాయిని బయటకు పంపి అమ్మాయితో మాట్లాడాను. తరువాత అమ్మాయిని బయటకు పంపి అబ్బాయితో మాట్లాడాను. అప్పుడు నేను అబ్బాయితో చెప్పాను, నీ జాతకం బాగుంది, నువ్వేం చదివావు? అప్పుడు అతను కంప్యూటర్ సైన్స్లో గొప్ప డిగ్రీ ఉందని ఏదో చెప్పాడు. మరైతే నువ్వు ఈ అమ్మాయి వెంట ఈ విధంగా చేస్తున్నావు. మంచిగా ఏదైనా పని చేస్తూ కుటుంబంతో ఉండి చక్కగా పెళ్లి చేసుకుని జీవించు. ఇది మంచిది కాదు. ఆమె జీవితాంతం ఆ పనే చేయాల్సిందే. ఆమెతో కలిసి ఉంటూ పెద్ద ఉద్యోగం చేద్దాం, పెద్ద వ్యాపారం చేద్దాం అనుకోవద్దు అని ఆ రోజు అతనితో చెప్పాను. ఇది అంతా జరిగి 2 ఏళ్లయింది. ఇప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు అతనికి జాతకం చూడ్డానికి. అప్పుడు అతడు నాకు గుర్తులేదు, కానీ ఎక్కడో చూసినట్టు ఒక ఫీలింగ్. అప్పుడు ఆ రోజు రాసిచ్చిన ఈ విషయాలన్నీ కొన్ని పరిహారాలు రాసిచ్చాను. ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడంటే, సినిమాలో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది, అది క్లిక్ కావాలి, నేను హీరో కావాలి, అవన్నీ జరుగుతుందా అని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఇతనికి ఎలాంటి బంధం లేదని చెప్పాడు. కలవడం లేదు, రిలేషన్షిప్ లేదు, ఎనిమిటీ ఏం లేదు, మేం విడిపోయాం. ఆమె తన పని తాను చేసుకుంటోంది, నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు కుటుంబంతోనే ఉన్నాను. వచ్చిన డబ్బు ఇంట్లోనే ఇస్తున్నాను. చెన్నైలో నేనొక ఉద్యోగం చేస్తున్నాను. కానీ నాకు సినిమాలో ఛాన్స్ కావాలి, దానికి నేనేం చెయ్యాలి అని అడగడానికి ఆ అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు ఆ మ్యాటర్లో నేను వెళ్ళడం లేదు. ఇప్పుడు జాతకం ప్రకారం 10వ స్థానంలో శని ఉంటే ఉచ్చంగా ఉంటుంది. గతంలో ఒక వీడియోలో చెప్పినట్టుగా ఏ ఏ వృత్తులు చేయవచ్చో అని. ఇక్కడ ఇది ప్రశ్న శాస్త్రం. ఇక్కడ అమ్మాయి 28 ఏళ్ల అమ్మాయి గురించి చెప్తున్నా, నువ్వు వ్యభిచారం చెయ్యాల్సిందే, అదే నీ యొక్క వృత్తి అని చెప్పాను. ఇదే జ్యోతిష్యం, ఇదే ఆస్ట్రాలజీ. ఈ విధంగా ఉండాలి. ఇలా చెప్పాలంటే ఒకటి శాస్త్రం తెలిసి ఉండాలి, తర్వాత దైవత్వం ఉండాలి. ఆ యొక్క దైవత్వం లేకపోతే ఊరికే ఏదో చెప్తూ ఉండొచ్చు తప్ప అలా చెప్పే జ్యోతిషం వర్కౌట్ అవ్వదు. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.